గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమం ప్రపంచాన్ని కదిలిస్తోంది. ఆహారం కోసం అల్లాడుతున్న సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకోవటం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన కాల్పుల్లో 80 మంది మరణించటాన్ని WFP తప్పుపట్టింది. గాజాలో యుద్ధం ఆగి తీరాలని, అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ గౌరవించాలని తాజాగా 25 దేశాలు ఒక సంయుక్త ప్రకటనలో హెచ్చరించాయి. అయితే ఈ ప్రకటనను ఇజ్రాయెల్ తప్పుపట్టింది. బందీల విడుదల విషయంలో హమాస్ మొండిగా వ్యవహరించడం వల్లే తాము దాడులను కొనసాగించాల్సి వస్తోందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనిపించడం లేదు. గత 21 నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కొత్త మలుపులు తిరుగుతోంది. హమాస్ను పూర్తిగా తుదిముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులకు ఇప్పటికే గాజా పూర్తిగా శిథిలమైపోయింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు జరిపిన మెరుపు దాడిలో 1200 మంది ఇజ్రాయెలీ పౌరులు చనిపోగా 250 మందిని బందీలుగా చేసుకున్నారు. దీంతో హమాస్పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. ఈ పోరాటంలో ఇప్పటివరకు 59,029 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సగం వరకే మహిళలు, పిల్లలేనని చెబుతున్నారు. యుద్ధం కారణంగా గాజాలో 2 కోట్ల మంది పాలస్తీనియన్లు సంక్షోభంలో చిక్కుకున్నారు. ఈ పోరాటం గాజాను కరువు అంచులకు నెట్టివేసింది. ఎంతో మంది తమ పౌరులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ఆహారం, మానవతా సాయం కోసం అల్లాడుతున్న సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుంది. 2 రోజుల క్రితం ఇజ్రాయెల్ జవాన్ల కాల్పుల్లో కనీసం 85 మంది మరణించారు. ఇజ్రాయెల్ భూభాగం నుంచి జికిమ్ క్రాసింగ్ ద్వారా ఉత్తర గాజాలోకి ప్రవేశించిన వాహనాల వద్దకు జనం పరిగెత్తుకొని వస్తుండగా ఇజ్రాయెల్ సైనికులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. గాజాలోని అన్నార్తుల పట్ల ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. ఆ ఒక్కరోజే 80 మంది ఉసురు తీయటాన్ని ప్రస్తావించిన WFP పాలస్తీనియన్ల పాలిట భయంకరమైన రోజుల్లో ఒకటని అభివర్ణించింది. And as you are well aware, over the weekend, Israeli military issued another displacement order in Deir al-Balah, spanning 4 neighborhoods. Our humanitarian affairs colleagues warned that the mass displacement order has dealt yet another devastating blow to the already fragile lifeline keeping people alive across the Gaza Strip. మరోవైపు గాజాపై సాగిస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని UK, ఫ్రాన్స్ తదితర 28 దేశాలు ఇజ్రాయెల్ను కోరాయి. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు గౌరవించాలని హితవు పలికాయి. ఆయా దేశాల విదేశాంగ మంత్రులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గాజా పౌరుల అవస్థలు ఇప్పుడు తీవ్రస్థాయికి చేరాయి. నీరు, ఆహారం వంటి కనీస అవసరాలను తీర్చాలని కోరుతున్న పాలస్తీనా పౌరులు, ముఖ్యంగా చిన్నారులను అమానవీయంగా చంపటం ఆపాలని వారు కోరారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, సమితి మానవ హక్కుల సంఘం కార్యాలయం గణాంకాల ప్రకారం సాయం కోసం ఎదురుచూస్తున్న 800 మంది చనిపోవటం దారుణమని 28 దేశాల విదేశాంగ మంత్రుల సంయుక్త ప్రకటన పేర్కొంది. ఇజ్రాయెల్ సర్కార్ సహాయం అందించే పద్ధతి చాలా ప్రమాదకరంగా ఉందని, అస్థిరతను పెంచడంతో పాటు గాజావాసుల గౌరవాన్ని హరిస్తోందని మండిపడింది. అత్యవసర మానవతా సాయం తిరస్కరించడం ఆమోదయోగ్యం కాదని, అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సూచించారు. అయితే ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆయా దేశాలు పంపిన ప్రకటనను తిరస్కరించింది. ఇది హమాస్కు తప్పుడు సందేశాన్ని పంపుతుందని పేర్కొంది. తమ దేశం తాత్కాలిక కాల్పుల విరమణ, బందీల విడుదల ప్రతిపాదనను నిరాకరించడం వల్ల హమాస్ యుద్ధాన్ని పొడిగించిందని ఆరోపించింది. 2 వైపులా యుద్ధం కొనసాగటానికి హమాసే మూల కారణమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజలు ఒక్కసారిగా దూసుకురావడంతో హెచ్చరికగా గాలిలో కాల్పులు జరిపాకే జన సమూహంపై గురిపెట్టామని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. మరణాల సంఖ్యను ఎక్కువ చేసి చూపుతున్నారని తెలిపింది. మిత్రదేశాలు వినిపించిన ఈ గలంతో ఇజ్రాయెల్ మరింత ఒంటరిగా మారనుంది. 2 ఏళ్ల కింది దాకా వేలాది మందితో కలకలలాడిన పట్టణాలు ఇప్పుడు బూడిద కుప్పలుగా మారుతున్నాయి. ఇప్పటికే దెబ్బతిన్న భవనాలతో పాటు చెక్కు చెదరకుండా ఉన్న అనేక నిర్మాణాలను కూడా ఇజ్రాయెల్ సైన్యం నేలమట్టం చేసి ఆ ప్రాంతాలను పూర్తిగా చదును చేస్తోంది. నివాస భవనాలు, పాఠశాలలు అని లేకుండా అన్నింటినీ వరుసబెట్టి కూల్చేస్తోంది. ఈజిప్టు సరిహద్దులో రఫా నగరంలో విధ్వంసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. భవనాల కింద బాంబులు పెట్టి మరీ పేలుస్తున్నారు. అనంతరం బుల్డోజర్లతో ఆ ప్రాంతాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడిలో గాజాలోని ఏకైక క్యాథలిక్ చర్చి టార్గెట్ కావడం వివాదాస్పదంగా మారింది. ఇజ్రాయెల్ తీరును క్రైస్తవ మత పెద్దలు తప్పుపడుతున్నారు. Humanitarian aid is not only necessary, it is a matter of life and death. Refusing it is not a delay, but a sentence.
Every hour without food, water, medicine, and shelter causes deep harm. We have seen it. Men holding out in the sun for hours in the hope of simple meal. This is a humiliation that is hard to bear when you see it with your own eyes. It is morally unacceptable and unjustifiable. మరోవైపు ఇజ్రాయెల్ దళాలు మధ్య గాజా నగరంలోకి ప్రవేశించాయి. ఈ ప్రాంతంలోకి ఇజ్రాయెల్ భూదళాలు ప్రవేశించడం ఇదే మొదటిసారి. తాజాగా సెంట్రల్ గాజా నుంచి జనం బయటకు వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ మిలిటరీ ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. ఒకవైపు కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఖతార్లో చర్చలు కొనసాగుతుండగానే ఈ హెచ్చరికలు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదని మధ్యవర్తులు చెబుతున్నారు.